వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఒకప్పుడు స్వర్ణాంధ్రగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్ నేడు హత్య రాజకీయాలతోటి, హత్యలతోటి, మానభంగాలతోటి, ముఖ్యంగా డ్రగ్స్, గాంజా లాంటి వ్యవహారాలతో పెట్టరేగిపోతూ ఉన్నది. క్రైమ్ రేట్స్లో ముందంజలో ఉంటుంది. క్రైమ్ రేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినట్లు తాజా నివేదికలు, తాజా రిపోర్ట్లు అయితే చెబుతా ఉన్నాయి. వీటి దృష్ట్యా ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హత్యలు, మానభంగాలు, మర్డర్లు, ఆ లూటీలు, డబ్బు దొంగతనాలు, తాగుడు, గాంజా, జూదం, డ్రగ్స్, అఘాయిత్యాలు మొత్తం మీద పెట్టరేగిపోతున్నాయని చెప్పేసి వైసీపీ పార్టీ పదే పదే చెబుతున్నప్పటికీ టీడీపీ కూటమి అయితే పెడచెవిన పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని వైసీపీ అధినేత జగన్ పదే పదే చెబుతా ఉన్నారు. అంతేకాదు ఆయన మాటల్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ను తలపిస్తుంది, శాంతి భద్రతలను కట్టడి చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆయన పదే పదే చెబుతా ఉన్నారు. వాటికి తగ్గట్టుగానే ఇప్పుడు తాజాగా మీడియా రిపోర్ట్స్ అలాగే ఎన్సీఆర్బీ డేటా ప్రకారము క్రైమ్ రేట్ దాదాపు 10 నుంచి 15% పెరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది చాలామందిని విస్తుగొలిపే అంశంగా కనిపిస్తూ ఉన్నది, చాలామందిని షాక్ గురి చేసే అంశంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గాంజా అనేది పట్టణాల నుంచి మారుమూల పల్లెకు పాకిపోయింది. ఇక పల్లెల్లో ఉన్న యువత గాంజాకు అలవాటు పడి గాంజా వ్యసనపరులుగా మారిపోతూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం దానిపైన దృష్టి సారించలేదు. అలాగే డ్రగ్స్ కూడా కేవలం డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద వార్తలాగా ఉండిపోయిన ఒకప్పటి రోజుల నుంచి ఇప్పుడు డ్రగ్స్ అనేది చాలా తేలికగా, అంటే గట్టిగా మాట్లాడితే జనరల్ స్టోర్ల్లో కూడా దొరుకుతుందా అనేంతలా మారిపోయింది ఇప్పుడున్న వాతావరణం పరిస్థితి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కేవలం పట్టణ ప్రాంతాల్లోని విశాఖ, అనకాపల్లి తదితర పట్టణాల లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా చలామణిలోకి వచ్చేసింది. డ్రగ్స్ కూడా అంటే సామాన్యుల మధ్యతరగతిలో వ్యక్తులకు చేతులకు కూడా డ్రగ్స్ అందుబాటులోకి వచ్చేసింది అనే రిపోర్ట్స్ అయితే చాలామందిని ఆశ్చర్యచకితులను చేస్తూ ఉన్నాయి. అలాగే గాంజా, డ్రగ్స్ ఇవి మాత్రమే కాదు, జూదం కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్యాకాట మాత్రమే కాదు, క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ప్రజా భవిష్యత్తుపై, రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడబోతుందనే ఈ రిపోర్ట్స్ అయితే చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టూరిజంగా డెవలప్ చేయాలని ఇటు రాష్ట్ర మంత్రులు ఎక్కువగా పాటుపడుతూ ఉంటే ఆ టూరిజాన్ని మిస్యూజ్ చేసుకొని కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు తెరపు లేపుతున్నారన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవి మాత్రమే కాదు, ఫ్యాక్షన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనగానే రాయలసీమ, అనంతపురం తదితర ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఫ్యాక్షనిజం అనేది అడ్రస్ లేకుండా పోయింది అని చెబుతున్నారు. కానీ నిజానికి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్తుంది, ఫ్యాక్షనిజం వైపు అడుగులు వేస్తుంది అనేది ఈ డేటా ప్రకారము తెలుస్తూ ఉన్నది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అంత మంచిది కాదనేది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిపైన ఇంటెలిజెంట్ పూర్తిగా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ను కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు అందించింది. ముఖ్యంగా టీడీపీ నాయకులపైన వైసీపీ నాయకులపైన టీడీపీ నాయకులు అటాకులు చేసుకుంటున్నారు. హత్యా రాజకీయాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఈ లెక్క ప్రకారము పుంగనూరు ఎంపీ మిథున్ రెడ్డి అటాక్ నుంచి ఇప్పటి వరకు చాలా అటాక్స్ జరిగాయి అని చెప్పేసి ఈ డేటాలు అయితే చెబుతూ ఉన్నాయి. అంతేకాదు 3000 పైచిలకు మర్డర్ కేసులు నమోదైనాయని ఆ రిపోర్ట్లు అయితే సంచలనమైన విషయాలను బయటపెడతా ఉన్నాయి. అలాగే వీటితో పాటు 3604 మర్డర్లు జరిగాయన్న రిపోర్ట్లతో పాటు అనేక అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు. కానీ ఇప్పటివరకు ఆ 30,000 మంది అమ్మాయిల ఆచూకీ మాత్రం కనుగొనలేకపోయారు. అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కదా. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఇలాంటి ఒక వ్యవహారం జరుగుతుందన్నప్పుడు దాన్ని కట్టడి చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి అలాంటి ఒక
అసాంఘిక కార్యక్రమాలు అలాగే అనైతిక చర్యలు ఇంకా పెట్టరేగిపోతున్నాయి అనేది చాలా వాస్తవంగా బయటపడుతూ ఉన్నది. అలాగే దీనిపైన టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఈగల్ లాంటి టీమ్స్ ఎన్ని పనిచేసినా ఇప్పటి వరకు దాన్ని పూర్తిగా కట్టడి చేయలేకపోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా అందరినీ డిస్టర్బ్ చేస్తున్న ఒక అంశంగా, ఒక రిపోర్ట్గా అందరూ చూస్తూ ఉన్నారు. దాదాపు ఆల్కహాల్ అనేది చాలా సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు ఆల్కహాల్ను సేవించాలంటే ఆలోచించే జనాలు ఇప్పుడు చాలా సునాయాసంగా మారిపోయింది. ఆల్కహాల్ వారి చేతిలోకి వచ్చేసింది. అంతేకాకుండా బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయడము, ఏదైతే పట్టణ శివార్ల నుంచి వెళ్ళి చిన్న చిన్న గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులను ఎక్కువగా ఎంకరేజ్ చేయడంతో మద్యం అనేది విచ్చలవిడిగా మారిపోయింది. ఇక మద్యం నుంచి వస్తున్న ట్యాక్సీల వలనే ప్రభుత్వం నడిచే పరిస్థితికి దిగజారిపోయిందని అటు వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో లిక్కర్ స్కామ్ అంటూ వైసీపీపై ఎన్నో కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ అన్నట్టు ఇప్పటివరకు హడావిడి చేస్తున్న కూటమి ప్రభుత్వం లిక్కర్ పేరిట పెద్ద దందానే చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లిక్కర్ అమ్మే నడిపించాలన్న ఒక ఆలోచనతోటే ఈ ప్రయత్నం చేస్తుంది అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ లిక్కరు, జూదము, ప్యాకాట, డ్రగ్స్, గాంజా, మర్డర్లు, వీటితో పాటు అఘాయిత్యాలు, అమ్మాయిలపైన అఘాయిత్యాలు, కిడ్నాప్లు, డబ్బుల లూటీలు, మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయని మన ప్రపంచ దేశాలలో పోల్చుకుంటే భారతదేశం కాస్త ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ భారతదేశంలో ఇలాంటి మోసాలు జరుగుతున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రథమ వరుసలో ఉన్నది అని చెప్పడానికి చాలామంది అయితే అందరూ ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు. ఇది చెప్పడం నిజంగా ఆంధ్రప్రదేశ్కు ఒక దురదృష్టకరంగా వారు భావిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా మారాలి, దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి విన్నవించుకుంటూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెడతారా? వీటిని కట్టడి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారా? దీనిపైన స్పెషల్ ఫోకస్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్ తరాలకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు స్వర్ణాంధ్రగా ఉండేది అని మరొకసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.